విజయనగరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. బదిలీలో అవకతవకలు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్జీటీలకు మాన్యువల్ గా కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మాన్యువల్ గానే బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తామని అంటున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బదిలీల హడావుడి మొదలైంది. అయితే ఉపాధ్యాయుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక ఆందోళనకరమైన విషయంగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఎస్జిటీలుగా ఉన్నారో ఆ ఎస్జిటీలకి మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించాలి అనేది వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి చర్చల్లో హామీలు ఇచ్చారు కానీ దీనిలో జీవోలో పొందుపరచలేదు. దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి ఏదైతే ఉన్నాయో వాటి ఈ మధ్యాహ్నం నుంచి వెబ్ ఆప్షన్స్కి వెళ్ళబోతుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు వ్యతిరేకిస్తూ ఈరోజు విజయనగరం డిఈఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జీవోలో ఒక విధంగా ఇచ్చారు, చర్చల్లో ఒక విధంగా చెప్పింది ఎస్జిటికి మాన్యువల్గా పెడతామని. ఇప్పుడు పెట్టకపోవడం వల్ల మీ ఆందోళన ఏ విధంగా ఉండబోతుంది? వాస్తవానికి వెబ్ కౌన్సిలింగ్ అనేది ఒక 50-100 వేకెన్సీల వరకు సరైనటువంటి విధానం. వెబ్ కౌన్సిలింగ్ విధానం అనేది వేలాది ఆప్షన్లు ఇవ్వడానికి తప్పుడు విధానం ఇది. ఏ ఒక ఉపాధ్యాయుడు కూడా విజయనగరం జిల్లా అంతా సర్వే చేసి ఈరోజు 2500 వేకెన్సీలను ఇక్కడ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆప్షన్లో మహిళా మనులు ఉంటారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. అధికారుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ ఇది. అందుకనే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఏం చేసిందంటే సరే లిమిటెడ్ వేకెన్సీస్ వరకు కొంత ప్రెజర్ వచ్చిన మీద ఒప్పుకున్నారు. ఈరోజు వేల కొద్ది ఆప్షన్స్ ఎస్జిటీలు ఇవ్వడం సాధ్యం కాదు. దానిలో ఉపాధ్యాయులకు న్యాయం జరగదు. ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సింది ఉపాధ్యాయుడు ప్రశాంతంగా పాఠం చెప్పడం కావాలి. దీనివల్ల ఫైనాన్స్గా ప్రభుత్వానికి ఆర్థికంగా వచ్చిన నష్టపెట్టలేదు. ఉపాధ్యాయ సంఘాలు ఏకంగా కోరారు, వారు మాట ఇచ్చారు. 2 సార్లు సమావేశాలు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి రేపు ఉదయం కౌన్సిలింగ్ గా ఈరోజు మోసం చేశారు. మాన్యువల్గా చేయకుండా ఆన్లైన్లో చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఆన్లైన్లో చేయడం అనేది ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క హక్కును హరించడమే. ఈరోజు ఒక వ్యక్తి కంపల్సరీ 8 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసి బదిలీ కోరుకోవాలంటే ఈయన ఈరోజు 3000 ప్లేసులు పెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటిది వెబ్ కౌన్సిలింగ్ విధానం ఎక్కడ ఎందుకు తీసుకురావాలి? ఉపాధ్యాయుడు సక్రంగా పనిచేయాలంటే తనేమీ కొత్తగా అడిగలేదు. ఒక సీరియల్లో ఏదైతే అర్హుడు సీనియర్గా ఉంటుండో తను కోరుకుని ప్లేస్ ఇమ్మని చెప్తున్నాను. ఈరోజు పండిట్లకు సంబంధించినటువంటి తెలుగు పండిట్లు కానీ హిందీ పండిట్లు వాళ్ళకు కూడా సీనియర్లకేమో దూరం వచ్చింది, జూనియర్లకేమో దగ్గర వచ్చినటువంటి ప్లేస్ వచ్చింది. ఈ విధానాన్నే ఎస్జిటీలు ప్రవేశపెట్టమని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన నేపథ్యమే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆ రోజు 8 గంటల సమావేశాన్ని పెట్టి సుదీర్ఘ సమావేశాన్ని నడిపి ఒక హామీ ఇచ్చారు. అయితే ఈరోజు ఈ హామీని నిలబెట్టుకోవాలన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఎస్జిటీకి మాన్యువల్గా చేస్తామన్నారు. అయితే దీంట్లో కొన్ని అవకతవకలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా టీచర్స్ బదిలీలకి చట్టం ఒకటి చేశారు, అమలు చేయడం అనేటువంటిది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో ఒక విధంగా వెళ్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అటు ప్రభుత్వాన్ని ఇటు ఉపాధ్యాయుల్ని ఇద్దరినీ కూడా మోసగిస్తున్నారు. కాబట్టి ఎస్జిటీలు మాత్రం 2023లో కౌన్సిలింగ్ జరిగి అవగాహన లేకపోవడం వలన ఇక్కడ విజయనగరంలో ఉన్న వాళ్ళేమో కొండలు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. భార్య భర్త ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చిన్నపిల్లలతోటి చాలా ఇబ్బందులు పడ్డారు. మేము ఆర్థికపరమైనటువంటి కోరికలేం కోరట్లా. మేము అడిగేది ఏంటంటే ప్రశాంతంగా మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి, మాకు అనుకూలమైనటువంటి ప్లేస్ తీసుకుంటామో, ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో అటువంటి గుణాత్మకమైన విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మాన్యువల్గా చేస్తామని చెప్పి ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వెబ్ ఆప్షన్స్ పెట్టడం పూర్తిగా విరుద్ధం అనేది చెప్తున్నారు. దీన్ని అంతటి కూడా సవరించుకోకపోతే, పూర్తిగా వెనుక తీసుకోకపోతే దీనిపైన ఉద్యమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.